ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 231వ రోజుకు చేరుకున్నాము. నిన్న మనము నహుషుడు ఇంద్ర పదవిని పొందుట గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు ఇంద్రుడు స్వర్గాధిపతిగా పునఃప్రతిష్ఠుడు అగుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. యుధిష్ఠిర, ఇంద్రుడు వెళ్లిపోవడంతో ఇంద్రాణిపై మరలా శోకమేఘాలు ఆవరించాయి. ఆమె అత్యంత దుఃఖంతో హా ఇంద్ర అని పిలుస్తూ విలపించసాగింది. ఆమె, నేను దానం హోమం చేసినట్లయితే, నేను సత్యవ్రతురాలును అయినట్లయితే నా పాతివ్రత్యం స్థిరంగా ఉండుగాక. నేను ఎప్పుడూ ఏ పరపురుషుని వైపును కన్నెత్తి చూడలేదు, చూడను కూడాను. నేను ఉత్తరాయణానికి అధిష్టాన దేవత అయిన రాత్రిదేవికి నమస్కరిస్తున్నాను. ఆమె నా కోరిక ఈడేర్చుగాక అనుకొని ఏకాగ్ర చిత్తురాలై రాత్రిదేవి ఉపశృతిని ఉపాసించింది. దేవరాజు ఇంద్రుడున్న స్థావరం చూపమని ప్రార్థించింది. అప్పుడు ఇంద్రాణి యొక్క ఈ ప్రార్థనను ఆలకించి ఉపశృతీదేవి సాకారంగా ప్రకటితమైంది. ఆమెను చూసి ఇంద్రాణి మిక్కిలి సంతోషించి పూజించి, దేవి తమరెవరు, మీరెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నది. అప్పుడు ఉపశృతి, దేవి, నేను ఉపశృతిని. నా సత్యప్రభావం వలననే నేను నీకు దర్శనమివ్వడానికి వచ్చాను. నీవు పతివ్రతవు, యమ నియమాల నుండి ముక్తి పొందిన దానివి. నేను నిన్ను దేవరాజు ఇంద్రుని వద్దకు తీసుకుని వెళతాను. నీవు త్వరగా నా వెంటరా, నీకు దేవరాజు దర్శనం లభిస్తుంది అని చెప్పి ఉపశృతి బయలుదేరాక ఆమెను ఇంద్రాణి అనుసరించింది. దేవతల ఉద్యానవనాలను, అనేక పర్వతాలను, హిమాలయాన్ని దాటుకొని ఒక దివ్య సరోవరాన్ని చేరుకున్నారు. ఆ సరోవరంలో అతి సుందరమైన ఒక పద్మలత ఉంది. దానిని ఒక పొడవైన నాళంగల గౌరవర్ణం కమలం ఆవరించి ఉన్నది. ఉపశృతి ఆ కమల నాళం చీల్చుకొని ఇంద్రాణితో సహితంగా లోపలికి ప్రవేశించింది. అక్కడ ఒక తంతువులో ఇంద్రుడు దాగి ఉండడం గమనించింది. అప్పుడు ఇంద్రాణి ఇంద్రుడు చేసిన పూర్వకర్మలను ఉటంకిస్తూ ఇంద్రుడిని స్తోత్రం చేసింది. అందుపై ఇంద్రుడు, దేవి, నీవిక్కడకు ఎలా వచ్చావు, నీకు నా జాడ ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇంద్రాణి నహుషుని యొక్క వృత్తాంతమంతా చెప్పి తనతో వచ్చి అతనిని నాశనం చేయమని వేడుకొన్నది. అప్పుడు ఇంద్రాణి చెప్పిందంతా విన్న ఇంద్రుడు, దేవి, ఇప్పుడు నహుషుని బలం పెరిగింది కాబట్టి పరాక్రమం చూపడానికి ఇది తగిన సమయం కాదు. నేను నీకు ఉపాయం చెబుతాను, దానిని నీవు అనుసరించి పని జరిపించు అన్నాడు. నీవు ఏకాంతంగా నహుషుని దగ్గరకు వెళ్ళి నీవు ఋషుల చేత పల్లకి మోయించుకుని నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు సంతోషంగా వశమవుతాను అని చెప్పు అని ఉపాయం చెప్పాడు. ఇంద్రుడు చెప్పిన ఉపాయానికి ఇంద్రాణి సరే అని చెప్పి నహుషుని దగ్గరకు వచ్చింది. ఆమెను చూచి నహుషుడు చిరునవ్వుతో, కళ్యాణి, నీవు సరిగ్గా వచ్చావు. చెప్పు, ఏం చేయమంటావు? నన్ను నేను ఒట్టు వేసి మరీ చెబుతున్నాను. నీ మాట ఆవశ్యం పాటిస్తాను అన్నాడు సంతోషంతో. అప్పుడు ఇంద్రాణి, ఓ జగత్పతి, నేను నిన్ను అడిగిన గడువు ఎప్పుడు తీరుతుందా అని ప్రతీక్షిస్తున్నాను. కానీ నా మనసులో ఒక మాట ఉంది. మీరు దాని గురించి కూడా ఆలోచించండి. మీరు నేను ప్రేమతో చెప్పే ఆ మాటను నెరవేర్చినట్లయితే నేను తప్పకుండా మీకు వశమవుతాను. రాజా, ఋషులందరూ కలిసి మిమ్మల్ని పల్లకీలో కూర్చోబెట్టుకుని నా వద్దకు తీసుకురావాలన్నదే నా కోరిక అని చెప్పింది ఇంద్రాణి. అప్పుడు నహుషుడు, సుందరి, నీవు నా కోసం ఈ సాటిలేని వాహనాన్ని చెప్పావు. ఇటువంటి వాహనం మీద ఎవరూ ఇంతవరకు ఎక్కనూ లేదు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను నీవాడనే అనుకో.
ఇప్పుడు సప్తర్షులు బ్రహ్మర్షులు నా పల్లకిని మోస్తూ నడుస్తారు అన్నాడు ఉప్పొంగిపోతూ. ఇలా చెప్పి నహుషుడు ఇంద్రానికి సెలవిచ్చి పంపి కామాసక్తుడైన కారణంగా ఋషులను పల్లకి ఎత్తమన్నాడు. ఇక ఇక్కడ సచీదేవి బృహస్పతి దగ్గరకు వచ్చి, నహుషుడు నాకు ఇచ్చిన గడువులో ఒక కొద్ది రోజులే ఉన్నాయి, ఇప్పుడు మీరిక శుక్రుడిని వెతికించండి, నేను మీ భక్తురాలిని, మీరు నా యందు కనికరించండి అని వేడుకుంది. అప్పుడు బృహస్పతి, సరే, నీవు దుష్టచిత్తుడివై ఆ నహుషునికి ఏ విధంగానూ భయపడనక్కరలేదు. ఆ నరాధముడు మహర్షులతో పల్లకి మోయించుకుంటున్నాడు, వీడికి ఏమాత్రం ధర్మజ్ఞానం లేదు, కాబట్టి ఇప్పుడు అతడు పోయాడనే అనుకో. ఇతడు ఇక ఎన్నో రోజులు ఈ పదవిలో ఉండలేడు, నీవు ఏమాత్రం భయపడకు, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు. ఆ తర్వాత మహాతేజస్వి అయిన బృహస్పతి అగ్నిని ప్రజ్వరిల్ల చేసి శాస్త్రోక్తంగా ఉత్తమ పదార్థాలతో హోమం చేశాడు. అగ్నిదేవుడితో ఇంద్రుడిని వెతకమని చెప్పాడు. అతని ఆజ్ఞానుసారము అగ్నిదేవుడు చెరువులు, కుంటలు, సరోవరాలు, సముద్రాలలో ఇంద్రుని కోసం అన్వేషించాడు. అలా వెతుకుతూ ఇంద్రుడు దాక్కున్న సరోవరానికి వచ్చాడు. అక్కడ అతనికి ఒక తామర తూడు తంతువులో దాగుకొని ఉన్న ఇంద్రుడు కనిపించాడు. అతడు బృహస్పతికి ఇంద్రుడు అనురూపధారి అయి ఒక కమలనాళం యొక్క తంతువులు దాగుకున్నాడనే సమాచారాన్ని అందించాడు. ఇది తెలిసిన బృహస్పతి దేవర్షులు, గంధర్వులతో పాటు ఆ సరోవర తీరానికి వచ్చాడు. ఇంద్రుడు పూర్వం చేసిన కార్యాలన్నీ ఏకరువు పెడుతూ అతనిని స్తుతించసాగాడు. దానితో ఇంద్రుని యొక్క తేజస్సు మెల్లమెల్లగా పెరగసాగింది. అతడు తన పూర్వరూపాన్ని ధరించి శక్తి సంపన్నుడు అయ్యాడు. అతడు బృహస్పతితో, చెప్పండి, ఇక మిగిలిన పని ఏమిటి? మహాదైత్యుడైన విశ్వరూపుడు సంహరించబడ్డాడు, విశాలకాయుడైన వృతాసురుడు కూడా అంతరించిపోయాడు అన్నాడు. అప్పుడు బృహస్పతి, దేవరాజా, నహుషుడనే ఒక నరపాలుడు దేవతల ఋషుల తేజస్సుతో వృద్ధి పొంది వారందరికీ అధిపతి అయ్యాడు. అతడు మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాడు, నీవు అతనిని సంహరించు అన్నాడు. రాజా, బృహస్పతి ఇంద్రునితో ఇలా చెప్పుతున్న సమయంలోనే అక్కడకు కుబేరుడు, యముడు, చంద్రుడు, వరుణుడు కూడా వచ్చారు. ఆ దేవతలందరూ దేవేంద్రునితో కలిసి నహుషుడిని చంపడానికి ఉపాయాన్ని ఆలోచించసాగారు. ఇంతలోనే అక్కడ పరమ తపోధనుడైనటువంటి అగస్త్య మహాముని కనిపించాడు. అతడు ఇంద్రుడిని అభినందించి, చాలా సంతోషం విశ్వరూప, వృతాసురుల వధ జరగడం వలన నీకు అభ్యుదయం కలుగుతోంది. ఇప్పుడు నహుషుడు దేవరాజ పదవి నుండి భ్రష్టుడయ్యాడు, ఇందువల్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఇంద్రుడు అతనిని స్వాగత సత్కారాలు చేసి అతడు ఆసీనుడయ్యాక, భగవాన్, పాపాత్ముడైన నహుషుడు ఎలా పతనమయ్యాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అని సవినయంగా అడిగాడు. అప్పుడు అగస్త్య మహర్షి, దేవరాజా, దుష్టచిత్తుడైన నహుషుడు స్వర్గం నుండి పతనమైన వృత్తాంతాన్ని చెబుతాను వినండి. మహానుభావులైన దేవర్షి, బ్రహ్మర్షులు పాపాత్ముడైన నహుషుని పల్లకీని ఎత్తుకొని బయలుదేరారు. ఆ సమయంలో ఋషులతో అతనికి వివాదం కలిగింది. అధర్మంతో అతని బుద్ధి నశించిన కారణంగా అతడు నా తల మీద తన్నాడు. దానితో అతని బలము, కాంతి నశించిపోయాయి. అప్పుడు నేను అతనితో, రాజా, ప్రాచీన మహర్షులు ఏర్పరిచిన ఆచరించిన కర్మలలో నీవు దోషాలను ఆరోపిస్తున్నావు. బ్రహ్మ సదృశులైన తేజస్సు గల ఋషులతో నీవు పల్లకి మోయిస్తున్నావు. పైగా నా తలను కాలితో తన్నావు. కాబట్టి నీవు పుణ్యహీనుడివై భూలోకంలో పడి ఉండు. ఇక నీవు 10,000 ఏళ్లు అజగర రూపం ధరించి తిరుగుతావు. ఆ గడువు పూర్తి అయ్యాక నీవు స్వర్గాన్ని పొందుతావు అన్నాను. ఈ రకంగా నేను ఇచ్చిన శాపంతో ఆ దుష్టుడు ఇంద్ర పదవి నుండి చ్యుతుడైనాడు. ఇక మీరు స్వర్గలోకానికి వెళ్లి లోకాలన్నింటినీ ఏలుకోండి అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అగ్నిదేవుడు, బృహస్పతి, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైన సమస్త దేవగణంతో గంధర్వులు, అప్సరసలతో కూడి దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రాణిని కలుసుకున్నాడు. అత్యంత సంతోషంతో సమస్త లోకాలను పాలించగలిగాడు. అదే సమయానికి అక్కడికి పూజ్యుడైన అంగీరసుడు విచ్చేశాడు. అతడు అధర్వణ వేద మంత్రాలతో దేవరాజును అర్చించాడు. దానితో ఇంద్రుడు చాలా సంతుష్టుడయ్యాడు. మీరు అధర్వణ వేదాన్ని గానం చేశారు కాబట్టి ఈ వేదంలో మీరు అధర్వాంగీరసులు అనే పేరుతో ప్రసిద్ధులవుతారు. యజ్ఞభాగం కూడా పొందగలరు అని వరమిచ్చాడు. ఈ విధంగా అధర్వాంగీరస ఋషిని సత్కరించి ఇంద్రుడు అతనిని గౌరవించి ధర్మపూర్వకంగా ప్రజాపాలన చేయసాగాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము కౌరవ పాండవుల సైన్య సమీకరణము గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.